హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ నిత్య పెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. ఓ మహిళా డాక్టర్ తండ్రి ఫిర్యాదుతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్లు పెట్టుకుని వేషాలు మారుస్తూ వంశీకృష్ణ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేసిన వంశీ ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లొచ్చాడు. మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన ఫోటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు చేస్తున్నాడు. తాజాగా ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుంటారంటూ ఆమె తండ్రి నుంచి 40 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీనిపై మహిళా డాక్టర్ తండ్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగు చూసింది. గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విగ్గులు పెట్టుకొని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నటువంటి వంశీకృష్ణ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. దాదాపు 50 మంది అమ్మాయిలను మ్యాట్రిమోనీ ద్వారా వాళ్ళని ట్రాప్ చేయడం, డబ్బున్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రులను మభ్యపెట్టి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఇతని పైన పలుమార్లు పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పటికీ కూడా మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత matrimony.com ను అడ్డాగా చేసుకొని అందమైన ఫోటోలు పెట్టి ప్రకటనలు చేయడం, తర్వాత చాలా మంది అంటే ఒకే కూతురు ఉన్నటువంటి తల్లిదండ్రులనే టార్గెట్ చేస్తూ ఉన్నాడు. అయితే తాజాగా ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకుంటానంటూ డాక్టర్ తండ్రి నుంచి దాదాపు 40 లక్షల వరకు కూడా వసూలు చేసి మోసానికి పాల్పడినటువంటి పరిస్థితి. దగ్గరగా వెళ్ళినటువంటి సమయంలో అంటే అమ్మాయి మాట్లాడుతున్నటువంటి క్రమంలో తను విగ్గు ఊడిపోవడంతో ఆమె ఒక్కదారిగా షాకు గురైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇట్లా చాలా మందిని అంటే వేషాలు మారుస్తూ విగ్గులు పెట్టుకొని చాలా అందంగా ఉన్నానని కొన్ని ఫోటో షూట్ చేయించిన తర్వాత వాటిని మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం, వారందరినీ కూడా ఆకర్షించే విధంగా వ్యవహరించి వాళ్ళతో కాల్స్ మాట్లాడడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడుతున్నటువంటి సంఘటన వెలుగు చూసింది. ఇప్పటికే ఈ డాక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పేరుకే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తిరిగి డబ్బులు వెనక్కి అడిగినందుకు మహిళా డాక్టర్ ఫోటోలను మార్కింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమె తండ్రికి బెదిరింపు కాల్స్ చేయడం, తర్వాత బెదిరింపులకు దిగడంతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఈ నిత్య పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి విగ్గు రాజా అలియాస్ వంశీకృష్ణ దొరికినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎవరెవరు మోసపోయారో తన చేతులు అనేటువంటి అంశాలన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.